పోచారం ఇంటి దగ్గర సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అభివృద్ధి సంక్షేమం విషయంలో మొదటి నుంచి పాటుపడి వాళ్ళ పక్షాన నిలబడ్డ పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే చర్యలలో భాగంగా వారి సలహాలు సూచనలు తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మేలు జరుగుతుందన్న ఆలోచనతోటి వారిని కలిసి ప్రభుత్వానికి సహకరించి పెద్దలుగా మాకు అండగా నిలబడాలని నేను, మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మా రెవెన్యూ శాఖ మాత్యులు శ్రీనివాసరెడ్డి గారు, మాజీ కేంద్ర మంత్రి పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, రామచందర్ నాయక్ గారు వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు మా ప్రభుత్వం తీసుకుంటున్న రైతు మేలు జరిగే నిర్ణయాలను వారు ఇంకా ప్రోత్సహించడానికి ఈరోజు మంత్రివర్గంలో రైతు రుణమాఫీ విషయంలో జరగబోతున్న నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని మాతో చేరి ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతులకు మేలు జరగాలని ఒక నిర్ణయానికి వచ్చి వారు ఈరోజు మాకు సంపూర్ణంగా సహకరిస్తూ మాతో చేరడం జరిగింది. ఈ విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు భవిష్యత్తులో ఒక పక్కన సీనియర్ నాయకులందరితో పాటు సమానంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి సముచితమైన గౌరవం, మర్యాద, వారిచ్చే సూచనలు, సలహాలు ఈ ప్రభుత్వం పాటిస్తుంది. రైతుల పక్షాన ఈరోజు మేము చేయబోయే కార్యక్రమాలలో వారు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి రైతుల సంక్షేమం కోసం, బాన్సువాడ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం మొదటి నుంచి వారికి అండగా నిలబడ్డ నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు కానీ, అభివృద్ధి కార్యక్రమాలను కానీ పూర్తి చేయడానికి వారు ముందుకొచ్చి మాకు సహకరించినందుకు ముఖ్యమంత్రిగా ఈరోజు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదే విధంగా మీడియా మిత్రులు కూడా సహకరించి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏమో నా దృష్టికి రాలే, ఇప్పుడే మీరు చెప్పిండ్రు, తప్పకుండా కనుక్కుంటాను. ఇప్పుడు వారు వచ్చిందా రాలేదా, ఒకవేళ వస్తే వారు ఏం మాట్లాడినరు పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత వాటి మీద స్పందిస్తా. ఒక మంచి వాతావరణంలో పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాకు అండగా నిలబడడానికి ఒక మంచి వాతావరణం ఉన్నప్పుడు కొన్ని అనవసరమైన వివాదాలు, అనవసరమైన విషయాలు మనం చర్చించుకోవడం ఏమాత్రం ఉపయోగం లేదు. ఈరోజు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఎందుకంటే ఈరోజు మంత్రివర్గంలో రైతులకు సంబంధించి రుణమాఫీ విషయంలో మిగతా రైతు సంక్షేమం కోసం వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ అని ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మేము నిర్ణయాలు తీసుకోబోతున్నాం. ఆ నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి అండగా నిలబడడానికి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ముందుకు వచ్చిండ్రు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి సలహాలు, సూచనలు, వారి అనుభవాన్ని మా ప్రభుత్వం ఎప్పుడు వినియోగించుకుంటుంది. వారి సూచనల మేరకు రైతులకు ఎంత మేలు చేయగలమో పూర్తి స్థాయిలో చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము. కాబట్టి మీడియా మిత్రులకు నా సూచన ఒక్కటే, ఈరోజు ఒక మంచి వాతావరణం, రైతుల సంక్షేమం కోసం తీసుకోబోతున్న నిర్ణయాల మీదనే చర్చ పెట్టండి, దృష్టి పెట్టండి తప్ప మిగతా అనవసరమైన విషయాల గురించి మనం పెద్ద చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అట్లాంటి విషయాలు చర్చించడానికి చాలా సమయం ఉంది. పార్టీలో నాయకులు, కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చర్చిస్తారు. మీరు ప్రస్తావించిన వ్యక్తులందరూ కూడా వాళ్ళు సమాధానం చెప్తారు. కొన్ని కామెంట్ చేశారు, మా ప్రభుత్వం పడిపోయిన తర్వాతనే అంటే రేవంత్ రెడ్డి గానే పూర్తిగా లొంగిపోతున్నారు, సింగరేణి గనులు కేటాయించే ప్రమాదం ఉంది, సింగరేణి కూడా ప్రైవేటీకరణ కాబోతుందని. వీటన్నిటి విషయంలో మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు స్పందించబోతున్నారు. వారు మాట్లాడతారు. ఈ విషయాలన్నిటి మీద రేపటి నుంచి స్పందిస్తారు. ఈ రోజు నేను రైతుల కోసమే ప్రస్తావించదలుచుకున్న, రైతులకు సంబంధించిన నిర్ణయాలతోనే ఏకాగ్రతతో పనిచేయాలన్న ఆలోచన ఉన్న
ఈరోజు ఇతర అంశాల ప్రస్తావించదలుచుకోలేదు. నేను మీకు ఎన్ని అనుమానాలు ఉన్నా ప్రశ్నలు ఉన్నా వాటన్నిటికీ రేపటి నుంచి సమాధానం చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈరోజు శ్రీనివాసరెడ్డి గారి చేరిక కానీ, శ్రీనివాసరెడ్డి గారి ప్రస్తావన కానీ, శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతు కానీ, ఈ విషయాలన్నిటినీ మీరు రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని చర్చ కానీ ప్రస్తావన కానీ చేయండి. మీరందరూ కూడా రైతుల బిడ్డలే. రైతులకు మేలు జరుగుతూ రైతుల కోసమే ఈరోజు మా ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయాల మీదనే మీడియా మొత్తంలో చర్చ జరపండి. ఇదొక పండుగ వాతావరణము. నేను మళ్ళీ చెప్తున్నా, వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ చేసే బాధ్యత మాది. ఇది రైతు రాజ్యము, రైతు సంక్షేమ రాజ్యం. వాటి కోసం మేము వేసే ప్రతి అడుగులో సహకరించే పెద్దలందరి సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రాష్ట్రం ఈరోజు ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా నేను చూస్తా ఉన్నాను. వారిని అందుకే ఈరోజు నేను స్వాగతించాను. మా ఇంటికి మనస్ఫూర్తి వారికి స్వాగతించాను. వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు రైతు పక్షపాతిగా, రైతు సంక్షేమం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి కోసం వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి నేను కూడా ఇప్పుడు అగ్రికల్చర్గా నేను రైతు బిడ్డను కాబట్టి, పుట్టుకతో రైతు కాబట్టి, వ్యవసాయంతో ఉన్నటువంటి కష్ట సుఖాలు నేను తెలుసు కాబట్టి వారు చేసేటువంటి ప్రతి మంచి పనికి రైతాంగానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా ఉండాలని, అండగా ఉండి రైతు సంక్షేమాన్ని కోరుకోవాలని, రైతులు బాగుపడాలని, రైతుల కష్టాలు తీరాలనే ఒక ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం గత 6 మాసాలుగా చూస్తా ఉన్నాం, అబ్జర్వ్ చేస్తా ఉన్నాం. చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నారు. కొత్త ప్రభుత్వం, కొత్త సమస్యలు వస్తాయి. వాటిని అధిగమించి చిన్న వయసులోనే ధైర్యంతో ముందుకెళ్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వారిని నేను మెచ్చుకుంటా ఉన్నాను, అభినందిస్తా ఉన్నాను. వాళ్ళ కేబినెట్ కూడా అభినందిస్తా ఉన్నాను. కాబట్టి మంచి ఆలోచనతో వారు వచ్చారు. నేను కూడా మంచి ఆలోచనతోటే నా జీవితంలో రాజకీయంగా నేను ఆశించేది ఏం లేదు. నేను ఆశించేది రైతు సంక్షేమం. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా చేశాను, బ్యాంక్ చైర్మన్ గా చేశాను. ఇవన్నీ రైతుతో ముడిపడ్డటువంటి సంస్థలు ఇవన్నీ. కాబట్టి రాష్ట్ర ప్రగతిలో వారు చేసేటువంటి అభివృద్ధికి, వారు సంకల్పించినటువంటి కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉండి రాష్ట్ర ప్రగతి కోసం, రైతు ప్రగతి కోసం అందరం కలిసికట్టుగా సమిష్టిగా కృషి చేస్తాం. పొంగులేటి గారు కూడా, శ్రీనివాసరెడ్డి గారు కూడా పాత మిత్రులే మాకు. వారు రెవెన్యూ శాఖ మంత్రిగా మంచి పోర్ట్ఫోలియో వారి దగ్గర ఉంది. వారి సహకారంతో, అందరి సహకారంతో రాష్ట్ర ప్రగతిలో అందరం పాలు పంచుకుందాం. ఆ సందర్భంలోనే గౌరవనీయులు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో బలపరుస్తూ ఈరోజు అందరం కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తామని మనం చేస్తా ఉన్నాం. కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్వయంగా ఒక మాజీ ఎమ్మెల్యే మీ గేట్లు దోచుకుంటూ లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. దీన్ని ఎలా చూస్తున్నారు? ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్క తీరు ఉంటుంది. నేను కూడా టీఆర్ఎస్ పార్టీ చేరకుండా ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నా. నేను ఆనాడు తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ రావడానికి గల కారణాలు ఏందో ఆనాడుండే, మరి అప్పుడు కూడా వచ్చాను కదా. మరి అసలు నేను ముందు నా రాజకీయ భవిష్యత్తు మొదలైందే కాంగ్రెస్ పార్టీతో. కాంగ్రెస్ పార్టీతోనే కండువా కప్పుకొని రాజకీయాలు చిన్నప్పుడు మీ వయసులో వచ్చాను. మళ్ళా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలో 27 సంవత్సరాలు ఉన్నాను. దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. ఇప్పుడు చివరగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు నేను మెచ్చి, నచ్చి, ఆకర్షితులై వారిని బలపరచాలి, వారి నాయకత్వం బలపరచాలి. యువకులు వారిని మనం మంచి విధంగా సమర్థించినట్టయితే రాష్ట్రం బాగుపడుతుంది. వారికి ఓపిక ఉంది, వయసు ఉంది. ఇంకా 20 ఏళ్ళు రాష్ట్రానికి నాయకత్వం వహించేటువంటి ఓపిక వారికి ఉంది. అటువంటి వారిని మనం ప్రోత్సహించాలి. మాకేం అవసరం లేదు, మా వయసు అయిపోయింది, మేమే ఇంకా పదవుల కోసం, దానికోసం, దీనికోసం కాదు. పనిచేసేటువంటి నాయకులను మనం సమర్థించాలి గట్టిగా, మనస్ఫూర్తిగా ఉద్దేశంతో వారి వెంబడి ఈరోజు రావడానికి సిద్ధపడ్డాను. వారిని కూడా భగవంతుడు ఆశీర్వదించాలని
ఆస్వాదిస్తా ఉన్నాడు మగనదేవుడు. దేవతల పై నుంచి నిజమే. చూడండి ఎంత శుభ సూచకమా. కాబట్టి భగవంతుడు ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి వారి నాయకత్వంలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. బలవంతం చిన్నపిల్లగాని కాదు, ఎత్తుకుపోయి ఇక మాజీ స్పీకర్ పోచారం ఇంటికి ఇటు సీఎం రేవంత్ తో సహా పొంగులేటి కూడా వెళ్లారు. సో ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు సీఎం కూడా మాట్లాడడం జరిగింది. ఇటు పోచారం శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి చాలా సీనియర్. సో ఆయన సేవల్ని కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటుంది. సో ఖచ్చితంగా సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్తాము, ప్రతి సలహాని సూచనలు కూడా తీసుకుని ముందుకు వెళ్తామని మాట్లాడారు. అలాగే పోచారం కూడా మాట్లాడారు. సో నేను కాంగ్రెస్ కండువా కప్పుకునే రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి, సో చాలా సీనియారిటీ ఉంది కాబట్టి ఇక నుంచి కాంగ్రెస్ లోనే ఉంటానని చెప్పి పోచారం కూడా మాట్లాడారు. సో ఈ నేపథ్యంలో ఇటు కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. అధికారిక పార్టీలోకి వెళ్లడానికి ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వారు అధికార పార్టీలోకి వెళ్లడానికి ఇప్పటికే చాలా మంది కారు దిగేందుకు ఆల్మోస్ట్ 10 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కి షాక్ అనే చెప్పాలి. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో కొంచెం ఉద్రిక్త వాతావరణం అయితే